XXX villas at Kollur, APR Projects. అక్కడ మీకు ఎక్కువ దొరకవు. సో ఏసీలు కూడా ఇక్కడ నుంచి తీసుకునే దిస్ క్వైట్ సమ్ వర్క్ హ్యాపెనింగ్. ఓకే. సో దట్స్ సంథింగ్ దట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్. బట్ ఇంత ఉన్నాయండి మా బీచ్ జీవితంలో. బట్ రియా అంటే నేను రియా బిఫోర్ సుప్రియ. ఎస్. సో రియాగా ఆఫ్టర్ సుప్రియ. ఆఫ్టర్ సుప్రియ ఎలా మారింది రియా? ఇంట్లోంచి బయటకు వచ్చేసినాక. ఇష్టం లేదా నాన్నపెట్టిన పేరు? నాన్నపెట్టిన పేరు ఇష్టం లేదు కాదు. వెన్ ఐ వాజ్ సుప్రియ there's a lot of domestic violence memories attached to it. ఓకే. Yeah. So ఓన్లీ నేమ్ తోనే? no, ఇప్పుడు I went to school with somebody అనుకోండి. one of my 25-year-old school friend is sitting here with me today. ఇప్పుడు I went to school with somebody. ఇప్పుడు రేపు నేను ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ కూడా అవ్వచ్చు ప్రపంచానికి రేపు. చిన్నప్పుడు రిలేషన్షిప్స్ ఎలా మారుతాయి? మారవు కదా. ఇప్పుడు స్కూల్లో మీకు ఒక ప్రిన్సిపల్ ఉన్నారు, విజయకృష్ణ సార్ అనుకోండి, మా ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఇప్పుడు నేనేదో అంబానీ లెవెల్లో అయిపోయాను అని చెప్పి విజయకృష్ణ హౌ ఆర్ యూ అంటే ఎట్లా ఉంటుంది? చండాలంగా ఉంటుంది. ఓకే. మీరు ఎంత పెరిగినా కూడా అణిగి మణిగి సార్ అనే వస్తుంది కదా. అట్లా ఫ్రెండ్స్ కూడా ఐఎమ్ స్టిల్ సుప్రియర్ టు మై ఫ్రెండ్స్. ఐ కాంట్ సే ఐఎమ్ రియా కొడాలి. ఐఎమ్ రియా కొడాలి ప్రపంచానికి. బికాస్ ఐవ్ గ్రోన్ లీప్స్ అండ్ బౌండ్స్. I can't say I'm Riya Kodali, don't call me Supriya. I can't do that. వాళ్ళకి ఎప్పుడు అలాగే సుప్రియగా పరిచయం అయిన వాళ్ళకి నేను ఇప్పటికీ సుప్రియానే, రియా కొడాలి లాగా పరిచయం అయిన వాళ్ళకి నేను రియా కొడాలి. సో దోస్ బౌండరీస్ ఆర్ వెరీ క్లియర్ టు మీ అండ్ ఐ వుడ్ స్టిక్ టు ఇట్ నౌ అండ్ ఫర్ ఎవర్. ఫ్యాషన్ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు, ఈవెన్ నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అలాంటిది రియా కొడాలికి మాత్రమే దాదాపు 12,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి అనేది ఒక టాక్. ఓకే. అంటే ఓన్లీ ఈ ఇండస్ట్రీలో మీ కష్టంతో సంపాదించిందా లేకపోతే ఎలా వచ్చిందనే దానికి ఏం చెప్తారు ఈ రోజు? అది there has been quite some speculation about that also, which basically the whole idea of the interview, ఇవాళ people have read and people have written whatever they wanted. వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు రాసేసుకున్నారు. 12,000 కోట్లు is not funny. On what scale is it funny? There is a difference. Income వేరు, ప్రాఫిట్ వేరు, గ్రాస్ ప్రాఫిట్ వేరు, ట్యాక్స్లు కట్ అవ్వగా నెట్ ప్రాఫిట్ వేరు. దెర్ ఇస్ అ డిఫరెన్స్. జనాలు గొర్రెలో మరి అజ్ఞానమో నాకు తెలీదు. జస్ట్ లైక్ ఎల్జిబిటి కమ్యూనిటీ, LGBTQIA+, రైట్? L లెస్బియన్, G గే, B bisexual, LGBT transgender, Q queer, A asexual, I inquisitive. So sexual transition లో ఓరియంటేషన్ లో కూడా ఇన్ని వెరైటీలు ఉన్నాయి. కనిపించిన ప్రతి ఓడు కాదు, పాపం వాళ్ళు మనుషులే. దెర్ ఇస్ అ డిఫరెన్స్. అంటే వాళ్ళకి క్లారిటీ లేక LGBTQIA+ అని వేసుకున్నారు, right? Because they also don't have a clarity on their sexual orientation. అలా ప్రొడ్యూసర్ వేరు, ఏంజల్ ఇన్వెస్టర్ వేరు, వెంచర్ క్యాపిటలిస్ట్ వేరు, ఫండర్ వేరు. అన్ని తీసుకొచ్చి ఒకే దాంట్లో వేసి ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ కాంట్రవర్సీ ఆన్ సంబడీ, ఇట్ ఈస్ సో ఈజీ గివెన్ ద టెక్నికల్ నాలెడ్జ్ దట్ వీ హ్యావ్ దీస్ డేస్ అండ్ ఆల్ దాట్. 12,000 కోట్లని ఒకటి వేసుకున్నాడు. ఆ ఛానల్లోడే రోజుకి 10,000 కోట్లని వేసుకున్నాడు. రోజుకి 10,000 కోట్లని వేసుకున్నాడు. రోజుకి 10,000 కోట్లని వేసుకున్నాడు. నెలకి 12,000 కోట్లని వేసుకున్నాడు. వాడి ఛానల్లో వాడే 2 విధాలుగా వేసుకున్నాడు. సో నీకే క్లారిటీ లేనప్పుడు నువ్వు ఎట్లా వేసుకుంటావు అలా హెడ్లైన్స్, థంబ్నెయిల్స్? అసలు నా సంపాదన గురించి నీకెందుకు? నీ సంపాదన నేను అడిగానా? అడగలేదు కదా. నీ బతుకు నువ్వు బతుకుతున్నావు, నా బతుకు నేను బతుకుని. అసలు ఇన్స్పిరేషన్ ఇంత చిన్న వయసులో యు హావ్ స్ట్రగుల్డ్ సో మచ్ అని చెప్పి ఒక ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్ అని చెప్పి ఒక మెసేజ్ ఇద్దాము అనే ఉద్దేశంతో పిలిపించి నా వాచ్ అన్ని లక్షలు, నా బ్యాగ్ అన్ని కోట్లు అనే why do you మీరు కూడా ఆన్సర్ చేశారు కదా. అంటే వాచ్ ఎంత అంటే ఒక 30 కోట్లు ఉంటుందేమో అన్నారు కదా. ఇప్పుడు అడగండి. అడుగుతాను, అడిగే టైం వచ్చింది కదా, కొంచెం ముందు తర్వాత వస్తుంది. సో ఎగతాళి చేసే హక్కు మీ ఒక్కడికే ఉంటది, ఎదటోళ్ళకి ఉండకూడదా? అంటే నేను ఎగతాళి చేయలేదు మిమ్మల్ని, మీరు మాట్లాడే మీరు ఎగతాళి చేశారు. ఎవరు? మీరే. ఐ నెవర్ కంపేర్ విత్ సమ్ అదర్.
అంటే అది చెప్పాలంటే ఈ బ్రాండ్స్ వాడటం వల్ల తెలియటం వల్ల దేశానికి ఒరిగేదే ఉంటుందా, జనానికి ఏమైనా ఏముంటది? ఉంటుందా? ఇప్పుడు ఈ బ్యాగ్ ఎంత పెట్టుకున్నారు చెప్పండి, ఆ బ్యాగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత అవుతుంది చెప్పండి? మ్యానుఫ్యాక్చరింగ్ 10,000 కూడా కదా అది. మ్యానుఫ్యాక్చరింగ్ మనకెందుకు? 10,000 కూడా కదా బ్యాగ్. కొనేది లక్షల్లో అదే కొంటాం. మనం చెప్తుంది, మనం తీసుకొచ్చి మనం ఈ పెంట అంతా జనం మనం అంటించాం. వియు అంటే ఒకటి చాలు, ఎల్పి అని ఒకటి, ఇంకొకటి ఏదో ఇంకొకటి, ఎందుకు ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ లెదరే కదండి అది. Yeah. ఈ బ్యాగ్ ఎంత చెప్పండి? ఎందుకండి తమ్నైల్ లాగా వేసుకుంటారు ఇప్పుడు. కాదు కాదు, ఈ బ్యాగ్ ఎంత ఉంటుంది చెప్పండి? ఒకసారి చేసిన పెంట చాలు, ఇంకోసారి నేను చెప్పను. మీరు ఫోటోలు తీసుకుని మీరే వేసుకుని చూడండి. లిమిటెడ్ ఈ బ్యాగ్ నేను చెప్పగలను. ఏ బ్యాగ్? యాంజలినా జాలీ దగ్గర ఉంది, Okay. రిహానా దగ్గర ఉంది, Hmm. ఐశ్వర్య రాయ్ దగ్గర ఉంది, తర్వాత నా దగ్గర ఉంది. సో లిమిటెడ్ ఎడిషన్. మొత్తం ఇండియా మొత్తం మీద 4 దగ్గర ఉంది. ఇండియాలో ఇంటర్నేషనల్లీ 18 మంది దగ్గర ఉంది. Hmm. అందులో ఒకదాన్ని నేను. ఓకే, మీరు ఇష్టం వచ్చి నేను చూసుకోండి. ఎంతండి అది? ఏమోలేండి, ఎందుకు ఐ డోంట్ ట్రస్ట్ యూ. మీరే అరే నేను అందుకనే ఎన్ని లక్షలు, ఎన్ని నేనే- కోట్లు నేను మీరే ఇప్పుడు చూసుకోండి. నేనే అమౌంట్ చెప్పి నేనే తమ్ముళ్ళు వేసుకుంటాను. అలాంటి రోషన్ అలాంటి కాదు. సో వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దిస్? ఒక్కసారి చేస్తే తప్పు, రెండోసారి సేమ్ తప్పు చేస్తే అది పాపం. మీరు చెప్పినట్టు ఇంటర్నేషనల్ 4 మెంబర్స్ దగ్గర ఉందని చెప్పారు లేదు. కాబట్టి 18 పీపుల్ దగ్గర ఉంది. ఓకే. నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ బియాన్సే, రిహానా, యాంజలినా జాలీ, ఐశ్వర్య రాయ్, నేను. నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో మా దగ్గర ఓకే. మొత్తం అయింది 18 పీసులు. 7 కోట్లు 6 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ కూడా కొనలేదంటే అంత కాస్ట్ అని అందుకే అడుగుతున్నాను. అందుకే అది ఇప్పుడు ఎందుకు అవన్నీ? ఒక 20 కోట్లు ఉంటుందా ఏంటి? ఏ ఛీ. ఆ. ఏ ఛీ ఛీ. 20 కోట్లు అసలు మొత్తం దీనికే మరి? అట్లా కాదు. లూయి విటాన్ అండి, లిమిటెడ్ ఎడిషన్. ఎంత ఉంటుంది? మహా అయితే 1 కోటి రూపాయలు ఉంటుంది, అయితే 50 అంత లక్షలు. ఉండదు. 50 లక్షలు ఉంటుంది, 60-70 60-70 లక్షలు ఉంటుంది ఈ బ్యాగ్. Yeah. పట్టుకోవచ్చు దాన్ని అసలు పట్టుకోండి, అట్లీస్ట్. పట్టుకోండి. ఇప్పుడు ఇది మళ్ళీ ఇది తమ్నైల్ వేసుకుంటారా? ఓకే. సో 70 లక్షల రూపాయల బ్యాగ్ లో మన రియా కోడాలి గారు ఏం పెట్టారు అనుకుంటున్నారు మీరు? ఏం పెట్టలా. పర్ఫ్యూమ్ పెట్టండి అది లోపల. మళ్ళీ ఇది ఒక్కసారి అయిన పెంట మళ్ళీ నాకు ఎందుకండి? ఓకే. సో ఇది ఊరికే మాట్లాడుకోవడానికి, కానీ వీటన్నిటి వెనకంతా మీకు కష్టం కనిపిస్తుంది. No, there is a lot of Yeah. hard work, but it wasn't projected the right way. అంతే. Yeah, you're calling somebody and then saying it's an inspirational story for other women, and then you call a dignified person Okay. and then talking shit about them is not right. It's So, wrong on all levels. ఇప్పుడు మీరు ఇండివిజువల్ గానే ఎదిగారు కాబట్టి డెఫినెట్ గా చాలా మంది ఉమెన్స్ కి ఇన్స్పిరేషన్ అవ్వచ్చు మీరు. అండ్ మీరు పడ్డ కష్టం అంటే ఏమని చెప్తారు ఈ జర్నీలో? There has been so much. It's definitely been a struggle. ఇనిషియల్ స్టెప్ అప్పుడు ఉంటుంది కదా, అది కూడా కష్టమే కదా. పెయిన్ఫుల్ స్టోరీ ఉంటుంది. There are a lot of painful stories, of course. ఇంట్లో నుంచి బయటకు వచ్చి Godfather అయితే ఎవరు లేరు. నో వన్ ఈస్ దేర్. Godfather ఎవరు లేరు. ఓకే. నేను ఇప్పుడేదో నేను తోట చేసుకుని విజయమ్మల దగ్గర 4 రేస్ గుర్రాలు కొన్నా, బికాస్ ఐ లవ్ రైడింగ్ హార్సెస్.